Hey guys, welcome back to my channel, that is Dharma Talks by Vishnu. సో లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నట్లయితే మహాభారతం సిరీస్ అనేది ఈ వీడియోతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏమంటే ఫ్రెండ్స్, సో వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలామంది సబ్స్క్రైబ్ చేయకోకుండానే వాచ్ చేస్తున్నారు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ అలాగే ఇలా ఇక్కడ కనిపిస్తున్నట్లు లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోద్దండి. సో ఇక వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక్కసారిగా మన వినాయకుడికి నమస్కరించుకొని మనం గ్రంథాన్ని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈ వీడియోతో మనం మహాభారతంలోని ఆది పర్వం. సో నేను మొన్న పోస్ట్ చేసిన ఒక పోస్ట్లో చూసినట్లయితే ఎన్ని పర్వాలు ఉన్నాయని అయితే నేను పోస్ట్ చేసినాను. సో చాలా వరకు అందరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినారు. సో 18 పర్వాస్ ఉంటాయి మహాభారతంలో. ఆ 18 పర్వాస్లో ఫస్ట్ పర్వ వచ్చేసి ఆది పర్వం. సో ఆది పర్వంలో మొదటి అధ్యాయం పేరు వచ్చేసి గ్రంథారంభం. సో మహాభారత గ్రంథారంభం. సో ఇక్కడ నుంచే మనకి గ్రంథం అనేది మొదలవుతుంది. సో గ్రంథాన్ని స్టార్ట్ చేసే ముందు వ్యాసుడు రాసిన ఏ గ్రంథాలైనా, పురాణాలైనా, ఇతిహాసాలైనా ఖచ్చితంగా ఇక్కడ స్క్రీన్పై కనిపిస్తున్న శ్లోకంతో అయితే మనకి పురాణం కానీ ఇతిహాసం కానీ స్టార్ట్ అవుతుంది. సో నారాయణం అంటే ఆ నారాయణుడికి, నరంచైవ నరోత్తమం నరులలో ఉత్తముడైన నరుడికి, అలాగే సరస్వతీదేవికి, వ్యాసుడికి నమస్కరించి జయముదీరయేత్. సో మహాభారతానికి ఇంకొక పేరే జయ. సో నేను ముందు లాస్ట్ వీడియోలో చెప్పినట్లు మహాభారతానికి ముందున్న ఇంకో పేరు వచ్చేసి జయ. సో వాళ్ళందరికీ నమస్కరించి ఈ జయ అనే గ్రంథాన్ని మొదలు పెట్టడం జరుగుతుంది. సో నరనారాయణులు అంటే ఎవరో కాదు, నారాయణుడు అంటే కృష్ణుడు, నరుడు అంటే అర్జునుడు. సో గ్రంథం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే, సో నైమిషారణ్యంలో ఋషులందరితో కలిసి శౌనకుడు అనే ఒక గొప్ప మహర్షి 12 ఏళ్ల పాటు ఒక యజ్ఞం చేస్తూ అక్కడ నైమిషారణ్యంలో ఉంటాడు. సో ఆ అరణ్యానికి లోమహర్షణుడి కొడుకైన ఉగ్రశ్రవ మహర్షి అక్కడికి వస్తాడనమాట. సో ఈ ఉగ్రశ్రవ మహర్షి రావడంతో అక్కడ ఋషులందరూ లేచి ఆయనని గౌరవించి ఆయనకి ఒక ఆసనాన్ని అనేది ఇచ్చి ఆయన్ని కుశల ప్రశ్నలు అడుగుతారు. ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాడు అని చెప్పి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. సో ఆయన అంటాడు, నేనైతే జనమేజయుడు చేసి సర్పయాగం దగ్గర నుంచి మీ దగ్గరికి వస్తున్నాను. సో అక్కడ వ్యాస మహర్షి శిష్యుడైన వైశంపాయనుడు ఆయన ఎన్నో స్టోరీస్ అనేది అక్కడ మహాభారతం గురించి చెప్పడం జరిగింది. ఆ స్టోరీస్ అన్నీ విని నేను మీ దగ్గరికి వస్తున్నాను అని చెప్పి ఋషులతో అంటాడు. సో ఋషులు ఇలా అడగటం, సో మాకు కొన్ని మహాభారతానికి సంబంధించిన స్టోరీస్ అన్నీ చెప్పండి మహర్షి అని చెప్పి ఉగ్రశ్రవుణ్ణి ఆ ఋషులందరూ అడుగుతారనమాట. సో ఆ జనమేజయుడు చేసే యజ్ఞం దగ్గర వ్యాసుడి శిష్యుడైన వైశంపాయనుడు. సో జనమేజయుడు అంటే ఎవరు? పరీక్షిత్తు కొడుకు, అంటే పాండవుల మునిమనవుడు. ఆ మునిమనవనికి వైశంపాయనుడు ఏం చేస్తాడంటే మహాభారత స్టోరీస్ అన్నీ కూడా, అంటే మహాభారత స్టోరీస్ అంటే ఏం లేదు, జనమేజయుడి యొక్క పూర్వజుల యొక్క స్టోరీస్ ఇవన్నీ. ఆ స్టోరీస్ అన్నిటిని వైశంపాయనుడు జనమేజయునికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వ్యాసుడు ఏ విధంగా అయితే గ్రంథాన్ని స్టార్ట్ చేసినాడు అనే విషయాన్ని కూడా ఫస్ట్ చాప్టర్లో మనకు క్లియర్గా మెన్షన్ చేసినారు. సో వ్యాసుడు ఆలోచిస్తాడు, నేను ఇన్ని పురాణాలు రచించినప్పటికీ ఇంకా ఏదో జ్ఞానాన్ని ఇవ్వాలి, అంటే వేదాల్లో సంబంధించిన జ్ఞానాన్ని ఇంకో పంచమ వేదంగా ఇవ్వాలి, అంటే నా టైం లైన్లో జరిగే ఈ మహాభారతాన్ని ఇస్తే ఎలా ఉంటుంది, జరిగే ఈ కథలన్నిటినీ మహాభారతంలో ఇవ్వడం వల్ల వేదాల్లో ఉన్న అర్థాలన్నిటినీ దీంట్లో ఇస్తే ఎలాగో లోకానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో బ్రహ్మను వెళ్ళి కలుస్తాడు. ఎవరు? వ్యాసుడు.
ఇలా అడుగుతాడు, తండ్రి నేనైతే మహాభారతాన్ని రచించడం మొదలు పెట్టాలనుకుంటున్నాను. కాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఒకరు రాయాలి. నేను చెప్పేంత ఫాస్ట్గా రాసే వాళ్ళు కూడా అంతే ఫాస్ట్గా రాయాలి అని వ్యాసుడైతే బ్రహ్మతో అడుగుతాడు. సో ఇలా అడగడం వల్ల బ్రహ్మ ఏమని సలహా ఇస్తాడంటే, ఆ, నీ నీవు చెప్పే విధానానికి అంత వేగంగా రాసే వాళ్ళైతే ఒక్కరే ఉన్నారు మహర్షి. ఆయన ఎవరంటే వినాయకుడు. సో కాబట్టి ఆ స్వామి దగ్గరికి వెళ్ళి నీ సంకల్పాన్ని అయితే చెప్పు, ఆయన విని ఏం చేయాలో నీకు మార్గాన్ని అయితే చూపిస్తారు అని చెప్పి బ్రహ్మ వ్యాసుడికి సలహా ఇస్తాడు. సో మన వ్యాసుడు ఏం చేస్తాడు, వినాయకుని దగ్గరికి వెళ్ళి స్వామి నేను ఇలాగైతే మహాభారతాన్ని నీచే రచించాలని నిర్ణయించుకున్నాను. సో ఆ, నేను చెప్తూ ఉంటాను, నువ్వైతే శ్లోకాలన్నింటినీ రాయాలి అని చెప్పి వినాయకునితో డిస్కస్ చేస్తాడు వ్యాసుడు. అలా డిస్కస్ చేసినప్పుడు మన వినాయకుడైతే ఒక చిన్న కండిషన్ పెడతాడనమాట. మహర్షి, నేను రాసే స్పీడ్ చాలా స్పీడ్గా రాస్తాను, ఆ స్పీడ్కి తగ్గట్టు నువ్వు శ్లోకాలన్నింటినీ అంతే స్పీడ్తో నాకు చెప్పాలా అని చెప్పి ఒక చిన్న కండిషన్ పెడతాడు. సో ఆ కండిషన్కి ఒప్పుకొని వ్యాసుడు ఇంకొక చిన్న కండిషన్ వినాయకునికే పెడతాడనమాట. ఏమని అంటే, సరే స్వామి నేను అంతే స్పీడ్గా చెప్తాను, కాకపోతే నువ్వు అర్థం తెలియకుండా ఏ శ్లోకాన్ని రాయొద్దు అని అయితే వినాయకునికి చెప్తాడనమాట. అర్థం తెలియకోకుండా ఏ శ్లోకాన్ని రాయొద్దు, అలాగైతేనే నేను రాయిస్తానంటే సరే అని చెప్పి వినాయకుడు కూడా ఆ షరతుకి ఒప్పుకుంటాడనమాట. సో అక్కడే మహాభారతం యొక్క టోటల్ స్ట్రక్చర్, ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఈ మహాభారతంలో అనేది కూడా ఈ ఫస్ట్ చాప్టర్లో అంటే గ్రంథారంభంలో వివరించడం జరిగింది. సో టోటల్ శ్లోకాస్ వచ్చేసి 60 లక్షల శ్లోకాలు ఉంటాయి. 60 లక్షల శ్లోకాల్లో 30 లక్షల శ్లోకాలు దేవలోకంలో ఎవరు చెప్పింటాడంటే నారదుడు చెప్పింటాడు. 15 లక్షల శ్లోకాలు పితృలోకంలో అసితుడు అనే ఒక దేవులుడు చెప్పింటాడు. 14 లక్షల శ్లోకాలు గంధర్వలోకంలో శుకుడు అనే ఒకరు చెప్పింటారు. సో మిగతా 1 లక్ష శ్లోకాలు మిగిలాయి కదా, ఇవి మన భూలోకంలో మనకి లభిస్తున్న మహాభారతం. అంటే ఆ 1,00,000 శ్లోకాలు మిగిలినాయి కదా, అవన్నీ మనకి ఇప్పుడు మనం చదువుతున్న మహాభారతమే ఈ 1,00,000 శ్లోకాలు. మన భూలోకంలో వ్యాసుడి శిష్యుడైన వైశంపాయన మహర్షి చెప్పడం జరిగింది. ఎవరికి? జనమేజయుడికి చెప్తున్నా. ఆ ఫస్ట్ చాప్టర్లోనే సమ్మరైజ్ చేసి పాండవులు ఎలా పుట్టారు, వాళ్ళ పూర్వజులు ఎలా పుట్టారు, అలాగే పాండవులు చేసిన మంచి పనులు ఏమిటి, అలాగే వాళ్ళు ధర్మంగా నడుచుకున్న విధానాలు ఏమిటి, అలాగే వారు చేసిన యుద్ధాలు, వీటన్నిటి గురించి కొంచెం సమ్మరైజ్ చేసి షార్ట్ చేసి మహర్షులని మాట్లాడుకుంటారనమాట. సో నెక్స్ట్ కౌరవులు చేసిన వాళ్ళు ఎలా పుట్టారు, వాళ్ళు చేసిన కొన్ని చెడ్డ పనులు ఏమిటి, అలాగే మహా సంగ్రామానికి దారి తీసిన వాళ్ళ ఆగడాలు, వీటన్నిటి గురించి కూడా కొంచెం షార్ట్ చేసి ఫస్ట్ చాప్టర్లో అయితే చెప్పడం జరిగింది. వీటితో పాటుగా శ్రీకృష్ణుడి లీలలు కూడా ఫస్ట్ చాప్టర్లో కొన్ని చెప్పడం జరిగిందనమాట. సో కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఎటువంటి పరిణామాలు అయితే ఏర్పడ్డాయి, సో యుద్ధం జరిగిన తర్వాత ఎంతమంది వీరులు చనిపోయారు, ఎంతమంది రాజులు చనిపోయారు, సో యుద్ధం వల్ల అయితే చాలా పరిణామాలు జరిగింటాయి అన్నమాట. సో ఆ పరిణామాల్లో ఎందరో రాజులు వారి యొక్క వంశాలు కూడా నాశనం అయిపోవడం జరిగింది. సో మహాభారత యుద్ధంలో పాల్గొన్న రాజుల యొక్క పేర్లన్నీ చెప్పాలంటే అసలు గ్రంథమే సరిపోదు, అంతమంది రాజులు పాల్గొని ఉంటారనమాట. సో వాళ్ళలో కొంతమంది పేర్లు దీంట్లో చెప్పడం జరిగింది. వాళ్ళ యొక్క పుట్టుకలు అలాగే వాళ్ళ వంశాలు కొంచెం షార్ట్ చేసి చెప్పడం జరిగింది. సో అలాగే లాస్ట్లో, ఈ చాప్టర్ లాస్ట్లో మహాభారతాన్ని చదవడం వల్ల మనకి ఎటువంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయి, మహాభారతం యొక్క మహాత్మ్యం గురించి మహర్షులు కొంచెం చర్చించుకుంటారు. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇంతటితో ఆది పర్వంలోని మొదటి అధ్యాయం అంటే గ్రంథారంభం అనే చాప్టర్ని నేను మీకైతే సమ్మరైజ్ చేసి అందించడం జరిగింది. సో
వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి కంటెంట్ అందుతుంది. మేబీ వాళ్ళకి యూజ్ అవ్వచ్చు ఈ కంటెంట్. సో కాబట్టి లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.